ఆఫ్టర్నూన్. సారీ చిన్న లేట్ అయింది. కూర్చో కూర్చో కూర్చో. నాకు నాపకన్నా పంతులు. థ్యాంక్ యూ. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. పేరేంటి? మై నేమ్ ఇస్ నహిత. బాగా చదువుతున్నా? ఎంత రెడీయా? రోజులు బాగున్నాయా? టేస్ట్ బాగుందా? ప్రతిరోజు తింటున్నావా లేకపోతే అప్పుడు తింటున్నావా? పేరేంటమ్మా? చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? అన్నం మార్చాము కదమ్మా, బియ్యం మార్చామా? రైస్లో క్వాలిటీ ఉన్నప్పుడు ఈ మధ్య సార్ ఏమైనా అనలైజ్ చేశారా? హెల్త్ ఏమైనా అనలైజ్ చేశారా? అట్టుగా ఇక్కడే కాకుండా అందరిలో డెఫిషియన్సీ ఏమన్నాయి, న్యూట్రిషన్ ద్వారా ఏమైనా కరెక్ట్ చేయగలుగుతామా? అదొకటి సార్, అదొకటి చేయాలి. ఇప్పుడు ఐ చెకప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. చాలా మంది పిల్లలకి ఏంటంటే ఐ చెకప్స్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి ముందు ఏజెన్సీ ఏరియాలో కావాలంటే సార్ సంజీవన్ పెట్టేసి ఆల్ చెకప్ చేస్తాయి. ఉంటాను సార్. అమ్మా పెట్టి థ్యాంక్ యూ నాన్న. కొంచెం నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ తల్లి. ఓకే అమ్మా. ఇంకొంచెం ఏమో మరి కొంచెం పెట్టావా? చాలు చాలు చాలు. కొంచెం అన్నం కొంచెం కొంచెం దాని సగమే సగం. అన్నం ఎక్కువ తింది. నమస్కారం. గుద్దొద్దు వద్దొద్దు రాకొద్దు. కొంచెం చాలు నేను. రోజు ఇదే అన్నం పెడుతున్నారా? రోజు ఇదే అన్నం పెడుతున్నారు. రోజు ఈరోజు ఒక ఎక్స్ట్రా కూర పెడతారు కదా, పేరెంట్ టీచర్ మీటినప్పుడు ఒకటే పెడతారు. నెలగా ఎన్ని ఉంటాయి కూరలు? రోజు మిడ్ డే భోజనంలో ఎన్ని కూరలు ఇస్తున్నారు మీకు? 2 ఇస్తారు. ఈరోజు సరిపోతుందా? స్పెషల్ మెనూనా అదే మామూలునా ఏమ్మా? స్పెషల్ మెనూ. మీ అంచనా ప్రకారం ముందల కన్నా బాగుందా? ముందల ఎలా ఉందో అలానే ఉందా? బాగా ఫుడ్ బాగానే ఉంది. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటన్నా? ఇదిగా బ్రేక్ క్లాసు సరే. ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ అమ్మది కొత్తగా క్వాలిటీ ఎలా ఉంది? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు ఎక్కడుందన్నా? ఊర్లోనేనా? చాలమ్మా చాలు. నీ పేరేంటన్నా? మాదాల మదన్. ఏం చదువుతున్నావు? బాగా చదువుతావా? బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? మరి సార్ ఇది మిల్లెట్ చిక్కీ తీసుకొచ్చాను సార్. జాగ్రీ ఉంటుంది.
అంటే మధ్యాహ్నం అందరికి ఇస్తారా? సార్ అది మధ్యాహ్నం ఇవ్వం కదా, సాయంత్రం. ఇంత లంచ్ అప్పుడు ఇస్తారా? కదమ్మా లంచ్ అప్పుడు ఇస్తారా? గతంలో జస్ట్ చిక్కి ఇచ్చాం, మిల్లెట్ ఇప్పుడు చేస్తాం, మిల్లెట్ యాడ్ చేసాం సార్. అంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కోసం. లాస్ట్ టైం మీరు ఫస్ట్ బాపట్లో చెప్పారు కదా సార్, అప్పుడు అంటే చేసాం. మాకు టైమింగ్ కొంచెం జనరల్లీ ఈవినింగ్ ఇస్తాం, స్నాక్ కింద ఇస్తాం. కాదు, స్నాక్ కింద ఇస్తున్నారా లేకుంటే చిక్కి ఎప్పుడు ఇస్తున్నారు? లంచ్ తర్వాత కదా. లంచ్ తర్వాత చిక్కి ఇచ్చి రాగి మాల్ట్ ఎప్పుడు ఇస్తున్నారు? రాగి మాల్ట్ మార్నింగ్ సార్. రాగి మాల్ట్ మధ్యాహ్నం ఇస్తున్నారు? రాగి మాల్ట్ మార్నింగ్ ఇస్తారు, లంచ్ తర్వాత చిక్కి ఇస్తారు. మార్నింగ్ ఏమి ఇవ్వడం లేదు. బాగుంది ఇది, ఉదయం ఏమి ఇవ్వడం లేదు. క్వాలిటీ. రాగి జావ ఎన్ని గంటలకు ఇస్తారు? అందరు తింటున్నారా? చాక్లెట్లు మన ఇది తింటున్నారా? మీ స్కూల్ ఎన్ని గంటలకు ఉంటుంది? అంటే పోయేటప్పుడు ఇస్తే సార్ అప్పుడు 2 o'clock భోజనం చేస్తారు, 1:30కి 1 4 గంటలు ఇస్తే ఇంటికి పోయేటప్పుడు అలా వర్క్ ఆన్ ద షెడ్యూల్ సార్. ఇది మొన్నే ఇంట్రడ్యూస్ చేశాం సార్, మిల్లెట్స్కి. ప్రాసెస్ అంతా మొన్నే పూర్తయింది సార్. అది బెటర్ అనిపిస్తుంది నాకు. నాలుగో త్రీ సార్. ఎక్కువ తగ్గాలి. ఇప్పుడు ఏం తినట్లేదు, బాగానే ఉంది కదా. ఏం తినట్లేదు, ఆకుకూర వేసుకోలేదు. మీ సెక్రటరీ ఉన్నాడా? ఆకుకూర వేసుకోలేదు, ఆకుకూర తినాలి కదా. తిని కొంచెం తల్లిదండ్రులు ఎక్కువ ఉంటారమ్మా. అమ్మ ఇంట్లో, అమ్మ వ్యవసాయం, నాన్న అమ్మ ఎప్పుడు చనిపోయారమ్మా? ఎప్పుడు చనిపోయారు నాన్నగారు? ఇప్పుడు ఈ జనవరి. మీరు ఎంతమంది నాన్న? నలుగురు ఈ స్కూలేనా? అన్నట్టు ఇప్పుడు ఇంటర్కి వెళ్తాను, ఇంటర్లో చేరుతున్నాడా? దాని తర్వాత నువ్వు అమ్మ, నీ తర్వాత ఇద్దరు ఈ స్కూలేనా? వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు? ఎంపీపీలో. మళ్ళీ దాని తర్వాత ఇద్దరు అన్నలు, తర్వాత మీరు చెల్లి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే చిక్కి మధ్యాహ్నం ఇస్తుందా? చిక్కి మధ్యాహ్నం లంచ్ అప్పుడు Yes, sir.